all viewers, good morning from Goa. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. సో మన గోవా డైరీస్లో ఇది డే 2. నైట్ అయితే ఒక రేంజ్లో రిలాక్స్ అయినాం. ఇప్పుడు లేచేసరికి 11 అయింది. సో కొంచెం లేచి అట్లా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు 11:30. ప్రస్తుతానికైతే బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్. సో వెళ్ళి కాసేపు బీచ్లో స్పెండ్ చేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ప్లాన్ చేద్దామని. సో ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ గోవా ఈజ్ అ బీచ్, బీచెస్, ఆ బీచ్ షాక్స్. యాక్చువల్లీ గోవాలో వచ్చేసి సైట్ సీయింగ్ అంటే ఏముండదు. సో మోస్ట్లీ గోవాలో ఏంటి అంటే టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి దిస్ ద ప్లేస్. అండ్ సైట్ సీయింగ్ అని అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద ఫోర్ట్స్ ఉంటాయి అండ్ సమ్ హిడెన్ బీచెస్, ఇంకా ఫేమస్ చర్చెస్ ఉన్నాయి. సో అవి మోస్ట్లీ ఇంతే సైట్ సీయింగ్ అంటే. బట్ ఎక్స్పీరియన్స్ అని అంటే వీ హ్యావ్ అ లాట్ వాటర్ గేమ్స్, స్పోర్ట్స్, బీచ్ షాక్స్, చిల్ అవ్వడానికి నైట్ లైఫ్స్, వెరీ లో కాస్ట్లో పబ్స్. సో ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మనం టైం స్పెండ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా చిల్ అయ్యి రిలాక్స్ అవ్వడానికే. సో అదనమాట. సో ప్రస్తుతానికైతే మనం కాసేపు అట్లా బీచ్లో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది, ఆల్రెడీ 11:30. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మన స్టే దగ్గర నుంచి. ఏంటి స్టార్ట్ అయ్యామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. యాక్చువల్లీ మన స్టే దగ్గరలోనే బైక్ రెంటల్స్ది షాప్ ఉంది. సో ఈ చిన్న సందుల్లో ఆ కార్ వేసుకుని తిరగడం కంటే ఆ బైక్ రెంట్కి తీసుకుంటే బెస్ట్ అని చెప్పి. బైక్ అంటే బైక్ కాదు, స్కూటీస్ ఉన్నాయి. సో కొంచెం ఈజీగా మెనవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ సందు బందుల్లో తిరగడానికి ఆ స్కూటీలే బాగుంటాయని చెప్పేసి స్కూటీ రెంట్కి తీసుకుని వెళ్దామని నడుస్తుంది. ఇప్పుడే బాగా బీచ్ దగ్గరకు రీచ్ అయినాం. బైక్ అక్కడ పార్కింగ్లో పెట్టేసి సో ఇక్కడ నుంచి నడుస్తున్నాం. ఇంకా ఈ లోపలికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇటు నుంచే ఓన్లీ బైకే వస్తుంది ఇక్కడ వరకు, కార్ రాదు. మరి కార్ రావాలంటే వాళ్ళకి ఎటు నుంచి వే ఉందో మరి. సో ఎప్పుడు వచ్చినా ప్రతిసారి ఇదే వేలోంచి లోపలికి వస్తాం. సో అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా లోపలికి నడుచుకుంటూ రావడమే. సో ఇది వచ్చేసి మన బాగా బీచ్. యాక్చువల్లీ నైట్ టైం అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. సో డే టైం అయితే మంచిగా వాటర్లో స్పెండ్ చేయడానికి, వాటర్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి అండ్ లైట్గా చిల్ కూడా అవ్వచ్చు. వీడియోలో కొన్ని చెప్పడానికి చాలా కష్టం. ఇంకా నైట్ టైం అయితే ఇంకా కంప్లీట్ చిల్ అవుట్. లోపలికైతే వెళ్ళకూడదు, జస్ట్ ఈ షాక్స్లోనే కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలంతే. డీజేస్ ఉంటాయి, మంచిగా డీజే పెడతాడు,
ఎంజాయ్ చేసుకుంటూ ఈయనే కూర్చోవాలి, లోపలికి అయితే వెళ్ళొద్దు. ఇక డే టైం అయితే లోపలికి వెళ్ళొచ్చు, వాటర్ స్పోర్ట్స్ ఆడొచ్చు, అన్నీ చేయొచ్చు. సో అదనమాట. Sugar-coated doll is not so pure, my bad. I don't give up. You're stepping on me and they call my mama, touch you better than that. You're mad, I guess you're mad. Wore my best pajama for this drama. Why you talking like that, like that, like that? I'm not gonna spend the night. I'm talking. You got bad things on your mind. Keep barking. Spit your words on someone else. Don't act like you're so obsessed with me, with me. You know that I ain't coming back. I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. వాటర్ చూడు ఇప్పుడు ఎంత క్లీనింగ్ అయ్యి వాటర్. I trust my best, confess. Who hate me wearing the pants? If you were so damn obsessed with making me a perfect lie. Makeup is all natural sin, letting my skin glow out. You're talking shit if you don't like this. You still live in your man's world. I'm not gonna spend the night. I'm talking. You got bad things on your mind. Keep walking. Spit your words on someone else. Don't act like you're so obsessed with me, with me. You know that I ain't coming back. I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. You know that I ain't coming back. I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. ఎంత తడవద్దన్నా ఎవ్వరన్నా తడుకోరు. ఎప్పుడు వచ్చినా ఇదే షాట్లో కూర్చుంటాం. సో ఇది వచ్చేసి ద వైట్ బుల్. ఫుడ్ కొంచెం బాగుంటుందని లాస్ట్ టైం యాక్చువల్ దీని పక్కనే ఇంకొకటి ఉంది. సో దాంట్లో ట్రై చేసినప్పుడు ఫుడ్ నచ్చలేదు. సో డే టైం అక్కడ కూర్చున్నాం, ఫుడ్ నచ్చలేదు. సో నైట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఫుడ్ బాగుండే. సో అందుకే ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం అనమాట. అంతేనా, ఇట్లా ఈ షాక్స్లో ఇట్లా ఈ సీట్స్లో ఇట్లా కూర్చుంటే అసలు ఇది మంచి బీచ్ ఫీలింగ్, దట్ గోవా ఫీలింగ్. టైం ఎంత అవుతుంది? టైం 1:30 అవుతుంది. మనకి ఇంకో 4-5 అవర్స్. నియర్లీ ఒక 1.5 అవర్ అనుకుంటా. లైట్గా చిలాక్స్ అయినా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ వద్దనుకున్నాం, బోరింగ్ అని చెప్పేసి. కానీ పారాసైలింగ్ ఒకటి చేద్దామని చెప్పేసి అది ఒకటి బుక్ చేసుకున్నాం. ఆ పారాసైలింగ్ ఒకటి చేసి ఇంకా మనం స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం ప్లాన్ చేయాలి. ఇలా బాగుంటాయి. ఇదేనా కౌంటర్? తీసుకెళ్తాం. అరే యాక్చువల్లీ మనకి షాక్ త్రూ వస్తే 100 తగ్గింది. ఇంకా ఇక్కడైతే 800 per person ఉంది. వాడు మనకి 700 per person చేయించి పంపించిండు.
అంటే ఆల్రెడీ అక్కడే 200 అడ్వాన్స్ పే చేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ ఎవడో సాగర్ అంట అన్న, సాగర్ కౌన్ వాడు ఎవరినని చెప్తా అన్నాడు. భయ్యా సాగర్ ఇదర్ ఏ. ఇప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి మ్యాండేటరీ. ఇంత పెద్ద లైన్ ఉంది, ఇంకేం చేస్తాం, ఐస్ క్రీమ్ తింటూ వెయిట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ నుంచి ఉందా మళ్ళీ, లేకపోతే వెయిట్ చేసిన వేస్టే. I'm gonna spend the night, I'm talking. You got bad things on your mind. Keep walking. Spit your words on someone else. Don't act like you're so obsessed with me, with me. You know that I ain't coming back, I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. You know that I ain't coming back, I'm sorry. I'm not gonna spend the night, I'm talking. You got bad things on your mind. Keep walking. Spit your words on someone else. Don't act like you're so obsessed with me, with me. You know that I ain't coming back, I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. You know that I ain't coming back, I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. మొత్తానికి అయితే పారాసైలింగ్ చేసుకొని ఇప్పుడే వచ్చినాం కిందకి. హౌ వాజ్ యువర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? మన స్టేకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వాలి, మట్టున్నాం దారుణంగా. టైం 4:15 అవుతుంది. సో మనం మన స్టేకి ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ అంతే, 15-20 మినిట్స్. కాకపోతే ఇక్కడ నుంచి మనం బైక్ దగ్గరికి వెళ్ళడానికి 15 మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ. దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి బైక్ దగ్గరికి. సారీ, ఇట్స్ నాట్ బైక్, ఇట్స్ అ స్కూటీ. అంతే, ఏం చేయడం. చాలా లైట్ వెయిట్ ఇది. పదా ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకా బీచ్ నుంచి మన స్టేకి ఒక 1 గంట 2 గంటల్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికే రావాలి. స్ట్రీట్ షాపింగ్, కొంచెం నైట్ బీచ్ ఎక్స్పీరియన్స్. సో ఈరోజు మొత్తం ఇంకా మనం ఈ బాగాన్ కాలంఘాట్ బీచే. ఇక్కడ నుంచి మన స్టేకి 14 మినిట్స్, జస్ట్ 4.5 కిలోమీటర్స్. మేడం డ్రైవింగ్. ఇప్పుడే వచ్చినాం మనం మన స్టేకి. 4:46 ఏమో అవుతుంది టైం. కొంచెం తొందరగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. వీఆర్ ఆల్ సెట్ టు గో. యాక్చువల్లీ టైం వచ్చేసి 6:40. చూస్తాను 2 అవర్స్ అయిపోయింది అప్పుడే మనం వచ్చి. చూస్తున్న టైం 6:40 అయిపోయింది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనం స్టే నుంచి. పెద్ద ప్లాన్ ఏం లేదు, జస్ట్ అట్లా స్ట్రీట్ షాపింగ్. ఇంకా దాని తర్వాత కొంచెం
నైట్లో బాగా బీచ్ సూపర్ ఉంటుంది. సో అట్లా బాగా బీచ్లో కొంచెంసేపు అట్లా చిల్లాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి స్టేకి వచ్చాడమే. ఆల్రెడీ మొత్తం చీకటి అయిపోయింది. ఎక్కడ ఓకే కదా. అటెల్ ఇటు వద్దామా? నువ్వు ఛాయ్ అన్నావుగా. అటే బాగుంది కలర్ఫుల్. వీడియోకి అంటున్నా. షార్ట్స్ తీసుకుంటా అన్నా ఇక్కడేనా? Keep walking, spit your words on someone else. Don't act like you're so obsessed with me, with me. You know that I ain't coming back, I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. You know that I ain't coming back, I'm sorry. Read my lips, you do not like that. You're drowning without me. Take it all back, but if you want my sympathy, honey, well, come as a bitch, get ready for this. We are not alone. There's more to life than this. Show me what you know. Take me to that place. I'm stuck within these walls. I need a quick escape. You know where I can go. Take me to that place. జస్ట్ ఇప్పుడే ఇంకా మన స్టేకి రీచ్ అయ్యాం. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది. ఏముంది, కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసి సంచులు బాగా నింపుకొని వచ్చినాం. దాని తర్వాత కాసేపట్ల బీచ్లో స్పెండ్ చేసాం. చీకట్లో కదా, సో కొంచెం షాక్స్లో కొద్దిసేపు కూర్చున్నాం. దాని తర్వాత ఇంకా వచ్చేసాం. ఇంకా నైట్ టైం ఎక్కువ అక్కడ చూడడానికంటే ఏముండదు, బట్ జస్ట్ ఆల్ అబౌట్ ఇంకా అక్కడ మనం మంచిగా స్పెండ్ చేయొచ్చు అంతే. హ్యాపీగా షాక్స్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. సో అదనమాట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ చేయడానికి అసలు అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ లౌడ్ మ్యూజిక్ అవన్నీ ఉండేసరికి ఇంకా ఎక్కువ వ్లాగ్ చేయడానికి అవ్వలేదు. సో ఇంకా అందుకే ఇంటికి వచ్చామన్నమాట. సో వచ్చి హ్యాపీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అంత టేస్ట్ అనిపించదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కాస్ట్లీ. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైమ్స్ బయట తిన్నా కూడా, అండ్ నైట్స్ మాత్రం స్టేలో కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫస్ట్ టైం చికెన్ ప్రిపేర్ చేసుకోవడం ట్రిప్స్లో, అది కూడా దట్టు హోమ్ మేడ్. ఇప్పటి వరకు నా ఇన్ని ఇయర్స్లో ఏ ట్రిప్లో కూడా ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అర్జెంట్గా వెళ్ళి కుమ్మేయాలి. సో అదనమాట ఈరోజుకైతే ఇది మన డే 2. సో రేపైతే కొంచెం నార్త్ గోవా మంచి ప్లేస్ అన్ని కవర్ చేయాలి, అది మన ప్లాన్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. Thank you all. Thank you so much for watching my video. See you all again in the morning.
not alone. There's more to life